హాయ్ అండి, వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. నేను ఆ రోజు హోలీకి డెకరేషన్ ఎలా చేశాను అని చాలామంది అడిగారు. సో ఆ డెకరేషన్ బాగుంది అనేసి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. సో డెకరేషన్ ఎలా చేశాను అన్నది ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను. ఇంకా ఈరోజు నాకు కుదిరిందండి, ఈరోజు అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో పెడుతున్నానండి. అండ్ నేను మొత్తం అరేంజ్ చేసుకొని ఇంకా నా ఓన్గా ఫస్ట్ టైం నా ఓన్గా నేనే అన్ని డెకరేషన్ అండ్ కెమెరా తీసుకోవటం అన్నీ నేనే చేశాను. ఫస్ట్ టైం నాకు అంటే చాలా టైం పట్టింది. 11కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 3 అయింది. నేను గోపికమ్మ గెటప్ వేసేసి ఇంకా రెడీ అయ్యి ఇంకా షూట్ చేసుకునేసరికి నాకు చాలా లేట్ అయిపోయిందనమాట. సో నేను డెకరేషన్ అయితే మార్నింగ్ చేసేసుకున్నాను. పూజ అంతా మార్నింగ్ చేసేసుకున్నాను. అండ్ పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 2:33 అయింది అరౌండ్. అంత టైం పట్టిందండి షూట్కి. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ ఇలాంటి డెకరేషన్ వీడియోస్ ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు పెట్టచ్చు. నేను ఇంకా పూజకి ఎలా డెకరేషన్ చేసుకుంటా అవన్నీ పెడుతూనే ఉంటాను. ఫుల్ బ్లాగ్ చూడండి, మొత్తం టిల్ ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. టిల్ ఎండ్లో నేను గోపికమ్మ గెటప్ వేశాను కదా, అది కూడా చూపించాను. అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి పింక్ చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను. నేను అన్ని నీరా కలెక్షన్ నా ఛానల్ ఉంది కదా, అక్కడ నుంచే తీసుకుంటాను అనమాట. జ్యువెలరీ కూడా మీకు కావాలి అంటే నేను అవైలబుల్ ఉంటే చెప్తానండి. సో నీరా కలెక్షన్ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు ఎంతమంది హోలీకి ఇలా పూజ చేసుకునే అలవాటు ఉందండి? కంపల్సరీ నార్త్ సైడ్ అయితే కంపల్సరీ పూజ చేసుకుంటారండి. ఇలా ఒకరోజు ముందన్నా లేకపోతే ఆ రోజైనా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్యామిలీ మొత్తం స్నానాలు చేసుకొని ఇలా డెకరేషన్ చేసి పూజ చేసుకున్నాక కృష్ణుణ్ణి, వినాయకుడిని అండ్ శివ పార్వతుల్ని పెట్టుకొని పూజ చేసుకొని అప్పుడు హోలీ సెలబ్రేట్ చేసుకుంటారండి. అండ్ మన దగ్గర కూడా కొన్ని ఫ్యామిలీస్లో ఇలానే చేస్తారు. ఎంతమందికి ఈ అలవాటు ఉందో ఒకసారి ఈ అలవాటు ఉన్న వాళ్ళు కూడా పింక్ చేయొచ్చు. బట్ మనం హోలీ అంటే పాత బట్టలు వేసుకొని హోలీ ఆడతాము. బట్ నార్త్ సైడ్ అలా ఉండదు. కంపల్సరీ కొత్తగా బట్టలు వైట్ డ్రెస్ వేసుకొని హోలీ ఆడుతారు. అది కరెక్ట్ పద్ధతి అండి. అందరికీ కోపం వస్తుందేమో, అంటే మనం కరెక్ట్ ఆడట్లేదా అంటే ఆడట్లేదనే అనుకోవాలి. ఎందుకంటే హోలీకి కంపల్సరీ పూజ చేసుకొని ఇలా అందరం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ పూజలో పెట్టిన హోలీని పూసుకుంటారండి. అంటే ఆ రంగుల్ని పూసుకుంటారు. ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి బొట్టు పెట్టడం, పెద్దవాళ్ళు పిల్లలకి పూయటం అలా చేస్తే చాలా మంచిది. అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు హోలీ కలర్స్ కూడా ఆర్గానిక్వి దొరుకుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం, పిల్లలకు కూడా కొంచెం కొంచెం పూయొచ్చు. అలా మనం ఇలా పూజ చేసుకొని ఇలా చేయటం వల్ల చాలా బాగుంటుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అని అంటారు. అందుకే హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. రిలేషన్షిప్స్ అన్నీ బాగుండాలి అని అన్న చెల్లెలు అందరూ కలిసి అందరూ హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకోవాలనేసి అందరూ ఆ రోజు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి ఇక జరుపుకుంటాము. సో పూజ మాత్రం చాలా వరకు రేర్గా చేయరు అనుకుంటా. హోలీ ఎందుకు చేసుకుంటాము అనేసి స్టోరీస్ కూడా నేను చెప్పానండి. ఆ స్టోరీస్ కూడా ఒకసారి వాచ్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు. అసలు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము తెలియని వాళ్ళు ఒకసారి వాచ్ చేయొచ్చు. నేను హోలీ స్టోరీస్ కూడా చెప్పాను.
సో చిన్న చిన్న స్టోరీస్ కూడా చెప్తున్నాను నేను. మీకు నా స్టోరీస్ నచ్చినా కొంచెం నాకు కామెంట్స్ చేస్తే, సో మీ అందరికీ నా స్టోరీస్ కొత్తగా మీకు నచ్చినట్లయితే నేను వాటికి ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తానండి. నేనైతే ఇట్లా హోలీతో దేవుళ్ళందరికీ ఫస్ట్ హోలీ దేవుళ్ళకి చల్లానండి. ఆ చల్లిన ఆ హోలీ మొత్తం అంటే ఆ దేవుళ్ళకి పటాలకు పెట్టిన ఆ హోలీని తీసుకొని నెక్స్ట్ డే హోలీ ఆడుకున్నామండి. అండ్ అందరికీ మమ్మీకి, డాడీకి, ఇంట్లో పెద్దవాళ్ళకి అలా పూసేసి మేము ఆ హోలీయే తీసుకొని ఫస్ట్ పూసుకొని ఇంకా పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే వాటితో దేవుడు ముందు కొన్ని పెడతాం కదండి హోలీ కలర్స్, అవి పెట్టేసుకున్నాక చాలా కృష్ణుడికి చాలా అంటే చాలా ఇష్టం హోలీ అంటే. సో అలానే శివపార్వతులకు సంబంధించింది కూడా సమ్ స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ కూడా పెట్టాను. అండ్ నృసింహ పౌర్ణమి అని కూడా అంటారు హోలీ పౌర్ణమిని. సో అది కూడా స్టోరీ పెట్టానండి. అండ్ శ్రీకృష్ణుడికి ఎందుకు ఇంత హోలీ అంటే ఇష్టము, హోలీ ఆడటం అంటే ఎందుకు ఇంత ఇష్టం అనేసి అది కూడా స్టోరీలో చెప్పాను. కావాలి అనుకున్న వాళ్ళ ఆ స్టోరీ ఒకసారి చెక్ చేయొచ్చండి. అండ్ నేను ఈ హోలీ రోజు గోపికమ్మ గెటప్ వేశానండి. అండ్ కృష్ణుడికి, రాధాదేవికి హోలీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మీ అందరి కోసం హ్యాపీ హోలీ అండి. ఆ రోజు కూడా చెప్పాను. అండ్ ఈరోజు లేట్ అయిపోయింది, బట్ అంటే ఇంకా ఈ హోలీని వేరే ప్లేసెస్లో 1 వీక్ 10 డేస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా ఉంటుందన్నమాట. సో మనమైతే మన తెలుగు వాళ్ళమైతే ఒక్కరోజే చేసుకుంటాము, బట్ వేరే సైడ్ 3 డేస్ నుండి స్టార్ట్ అయిపోతుంది. ముందు రోజు హోలీ పూజ చేసుకొని ఆ తర్వాత హోలీ ఆడుతారు నెక్స్ట్ డే. అండ్ సెకండ్ డే మంచిగా ఇంటికి అందరూ చుట్టాలు వస్తారు కదా, నైవేద్యాలు ఉండి పెట్టడం అలా బాగుంటుందన్నమాట. 3-4 డేస్ చేసుకుంటారు. మనం చేసుకునే ఒక్క రోజైనా కానీ అన్నీ సాంప్రదాయంగా చేసుకుంటే బాగుంటుందనేసి నా అభిప్రాయము. తెలవని వాళ్ళు ఈ నెక్స్ట్ హోలీ నుంచి ఇలా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా హోలీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ హోలీ. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ హోలీ సెలబ్రేట్ చేసుకుందామండి. ఈసారి ట్రెడిషనల్గా చేసుకుందాము అందరము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.